హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్‌లో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 3 రకాల పప్పుని యూజ్ చేస్తున్నా. మీరు కావాలనుకుంటే ఒకటే రకం కూడా యూజ్ చేయొచ్చు. పప్పుని కుక్కర్‌లోకి వేసుకొని నార్మల్‌గా డ్రై రోస్ట్ చేయండి. తర్వాత ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఒక 2, 3 సార్లు ఒక 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఆయిలు, సాల్ట్ ఇంకా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోండి. మొత్తం బాగా ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న అల్లం ఇంకా తెల్లగడ్డ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటోస్‌ని కూడా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఈలోపు పప్పు కూడా ప్రెషర్ పోయింది. దాన్ని కూడా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు టమాటోస్‌లోకి సాల్టు, కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసుకొని ఫ్రై చేయండి. ఆయిల్ బాగా సెపరేట్ అయిన తర్వాత పప్పు కూడా వేసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఈ వీడియో. బై.